హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే మనం షీర్ కుర్మా చేసుకుందాము. దానికి నేను బాదం 5 అవర్స్ ముందే నానబెట్టుకున్నాను అనమాట. నానబెట్టుకున్న తర్వాత ఇంకా పొట్టు తీసేసి చిన్న చిన్న పీసెస్గా చేసుకొని కొంచెం గీ వేసుకొని నెయ్యి వేసుకొని దాంట్లో ఫస్ట్ బాదం వేసుకున్నాను, ఎందుకంటే కొంచెం టైం పడుతుంది కదా వేగడానికి అవి. సో వేసుకున్న తర్వాత వాటర్ మిలన్ సీడ్స్ వేసుకున్నాను, తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకున్నాను. అది వేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ కిస్మిస్ వేసాను లాస్ట్కి, అవి తొందరగా వేగుతాయి కాబట్టి. సో ఇంకా మీ దగ్గర డేట్స్ ఉంటే చిన్న చిన్న పీసెస్గా చేసుకొని అవి వేసుకోండి, ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్. సో నా దగ్గర అయితే ప్రస్తుతానికి లేకుండే డేట్స్. సో వేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ కొంచెం గీ వేసుకొని సేమియా ఉంటాయి కదా, సన్న సేమియా మనకు షాప్లలో దొరుకుతాయి అన్నమాట, షీర్ కుర్మా అవి. సో అవి వేసుకోవాలన్నమాట. వేసుకొని ఇంకా అలా నెయ్యిలో వేయించుకున్న తర్వాత పక్కన తీసుకొని పెట్టుకున్న తర్వాత ఇంకా అదే గిన్నెలో నేనైతే కొంచెం వాటర్ వేస్తున్నాను. ఇంకా వాటర్ వేసిన వెంటనే నేనైతే మిల్క్ తీసుకున్నాను. మిల్క్ ఒక లీటర్ దాకా తీసుకున్నాను. తర్వాత దానికి సరిపడా షుగర్ వేసుకోండి. మీరు ఎక్కువ స్వీట్ తింటారంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ తింటారంటే తక్కువ వేసుకోండి. తర్వాత వచ్చేసి నేను ఇలాచీ పౌడర్ వేసా. ఇంకా అవి మరగనియండి. అవి మరిగాక కొంచెం దగ్గరికి రావాలి, పాలు కొంచెం తగ్గిపోవాలన్నమాట పాలు. సో అప్పుడు మంచిగా మరుగుతాయి. మరిగిన తర్వాత నెక్స్ట్ ఇంకా ఈ సేమియా ఉంటుంది కదా, సేమియా వేసేయండి. కొంచెం మసిలిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని వేసేయండి. వేసేసిన తర్వాత నెక్స్ట్ కొద్దిసేపు ఒక 2 minutes ఇట్లా మసలనియండి. మసిలినాక నెక్స్ట్ ఇంకా పక్కన దింపేసుకోండి. మన సేమియా అయితే రెడీ అయిపోయింది. ఇలా లిక్విడ్ లాగా ఉంటేనే చాలా బాగుంటుంది టేస్ట్. షీర్ కుర్మా ఇలా లిక్విడ్గా రావాలంటే మనం పాలు మరిగిస్తాం కదా, అప్పుడు ఒక కప్పు పాలు పక్కన పెట్టుకోవాలన్నమాట. పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఇవన్నీ వేసాక చల్లార్చినాక ఈ కప్పు పాలు మిక్స్ చేయాలి దీంట్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.